अंगं हरिः पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणं समालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः। जननी जननी सत्यसाई शुभ जननी 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 जगत्कारिणी परिपूर्णी साईश्वरी जननी जगत्कारिणी परिपूर्णी साईश्वरी जननी అమ్మవారి పూజలు జరిగాయి. దసరా ఉత్సవాలు. ఆ రోజు సాయంకాలం స్వామి కూర్చున్నారు. ఎంతో చక్కని డ్రెస్ వేసుకున్నారు. మనం రంగుల డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటామని అనుకుంటాం. కొందరు ఎదురుగా అంటారు మన గురించి. కానీ స్వామి వేసుకుంటే ఆ రంగులకి అందం. ఆయన ఏ రంగు వేసుకుంటే అంత అందంగా ఉంటుంది. అబ్బా అలా కూర్చున్నారు హాయిగా. ఆ డ్రెస్ వేసుకున్నారు. చాలా బాగుంది. అది ఏంటో తెలియట్లే నాకు. కాటన్ మాత్రం కాదు. ఇక్కడ నేను వెళ్ళి ఆంగి కింద చెయ్యి పోనిచ్చి అది చూస్తున్నా ఎట్లా ఉందో అని. ఇది బట్టల షాప్ ఏమన్నా నీకుందా అన్నట్టు. బట్టల షాపా? లేదు స్వామి. ఏముంది క్లాత్ ఎంతబ్బా అట్లనా అని చెప్పి చూడు మామూలు మనిషిలాగానే అంత బాగుందా? ఓహో అంత బాగుంది. వెంటనే సరి చేసుకుంటున్నాడు. సిగ్గుపడిపోతున్నాడు మన దేవుడు. అంత బాగుందా? అట్లా ఉండబట్టే మనం ఆయన దగ్గర అయ్యాం. నేను దేవుడిని, నేను గురువు, నేను నువ్వు అట్టగా ఉండు, నాకెందుకు గోల. అలా ఉండదు. మనం దగ్గర అయిపోయాడు. మనం ప్రేమించాడు మన స్వామి. మనకు ఇల్లు, వాటి ఇల్లు, నగ నట్ర ధనక కనక వస్త్ర వాహనాదులు ప్రసాదించేది లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని తలుచుకుంటే మనకి ఇవన్నీ వస్తాయంటారు. ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటే ఏం వస్తాయో నాకు తెలీదు. కానీ ఒక్కటి, ఎంతమంది అయినా పేర్లు చెప్పగలను. చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు కూడా. వాళ్ళ పేర్లు చెప్తే బాధపడతారు. స్వామి దగ్గరికి వచ్చాక కోటీశ్వరులు అయిపోయారు. బాబా ఎవరో సాయే, సాయి లక్ష్మి అని మీకు తెలియజేస్తున్నాను. లక్ష్మీ స్తోత్రం అక్కర్లా, సాయి అష్టోత్తరమే సాయి లక్ష్మి. స్వామిని తలుచుకున్నాక, స్వామి దగ్గరికి వచ్చాక ఒక దరిద్రుడు నాకు కనపడలేదు. ఎవరైనా ఉంటే చెప్పండి, వాడికి సన్మానం చేద్దాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చా కూడా దరిద్రుడిగా ఉన్నాడంటే వాడు దరిద్ర దామోదర మహాచక్రవర్తి సాయి లక్ష్మి. అంతేకాదు, ఎంత ఓపిక లేకపోయినా స్వామి కార్యక్రమాలకు ఓపిక ఉంటుంది. మీ ఇళ్లలో 6 గంటలు అటు కూర్చుంటారా? మీ వల్ల కాదు. ఇళ్లలో ఇలా ఉండగలరా? ప్రతి ఆదివారం సేవల్లో పాల్గొనగలరా? గంటల గంటలు స్వామి కోసం కూర్చోగలరా? బస్సు ఆలస్యం వస్తే ఎలా ఉంటుంది? రైలు ఆలస్యం అయితే ఎలా ఉంటుంది? విమానాలు ఆలస్యం అయితే ఎలా ఉంటుంది? ఇంటికి రావాల్సిన అతిథి రాకపోతే ఎలా ఉంటుంది? కానీ స్వామి కోసం గంటలు గంటలు గడిపితే ఎలా ఉంటుంది? దయచేసి తెలుసుకోండి. స్వామి కోసం గడిపిన గంటలు ధ్యానము అని పేరు. స్వామి గురించి ఆలోచన తపస్సు అని పేరు.
స్వామి నామాన్ని తలుచుకోవటం జపము అని పేరు. స్వామి కార్యక్రమంలో పాల్గొనడము యజ్ఞము అని పేరు. ఇదే యజ్ఞము, ఇదే యాగము, ఇదే తపస్సు, ఇదే ధ్యానము. మీ అందరినీ అభినందిస్తున్నాను. అలాంటి ఓపిక శక్తి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్రమం లోపలికి వెళ్ళండి, అందరూ 70 దాటిన వాళ్ళే. అతి చంటివాడు 70 ఏళ్ళు, 105 ఏళ్ళు దాకా బతికారు ఒక్కోడు. ఒక్కో పెద్ద ఆయన 3 కుర్రాళ్ళ పనిచేస్తాడు. స్వామి బెంగళూరుకి వెళ్ళిపోతే మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు అంటాడు. స్వామి ఇక్కడుంటే ఫట కనబడ ప్రతి వాళ్ళ మీద అరుస్తాడు కూడా. ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్యోగంలో ఉన్న దానికంటే ఇక్కడికి వచ్చాక 4 రెట్లు పనిచేస్తున్నారు. ఎక్కడి నుంచి? దుర్గా మాత. దుర్గా అంటే శక్తి. దుర్గయే సాయి, సాయియే దుర్గా, లక్ష్మీయే స్వామి సాయి, సాయియే లక్ష్మి. ఇక మూడవది, మనకు ఎన్నో వేదాంత విషయాలు మనకు తెలుసును. ఈ పూజలు చేస్తున్నారు, పువ్వులు వేస్తున్నారు, అక్షింతలు వేస్తున్నారు. ఏమిటి ఇవన్నీ కూడా? పూల మార్కెట్కి డిమాండ్ కోసమా? కాదు. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, తప పుష్పం, ధ్యాన పుష్పం. 8 రకములైన పుష్పములతో భగవంతుడిని ఆరాధించారు. ఈనాడు మీరు చేసిన అమ్మవారి పూజలన్నీ కూడా 8 రకములైన పుష్పాలతో భగవంతుడిని ఆరాధిస్తున్నారు. ఒక్కొక్క పుష్పం భగవంతుని ముందు వేస్తున్నామంటే అట్టి దైవ లక్షణము మనకు రావాలి.